అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ట్రిపుల్ రౌద్రం రణం రుద్రం అంటూ రాజమౌళి తెరకెక్కించిన చిత్రంతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అనిపించుకున్నాడు. ఇప్పుడు ఆ గ్లోబల్ స్టార్ మరో ట్రిపుల్ వివాదంలో చిక్కుకున్నారు. రామ్ రెహమాన్ రిలీజియన్ వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయ్యప్ప మాలధారణలో రామ్ చరణ్ తేజ్ కడప దర్గాను సందర్శించడం తీవ్ర దుమారం రేపుతోంది. మాలలో ఉండి ఉత్సవాల్లో ఎలా పాల్గొంటారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. రామ్ చరణ్ తీరును హిందూ సంఘాలు తప్పుపడుతున్నాయి. ఇంతకు ఏంటి వివాదం? దర్గాకు రెహమాన్ కు సంబంధం ఏంటి? రామ్ చరణ్ కు మద్దతుగా ఉపాసన తీసుకున్న స్టాండ్ ఏంటి? సినిమా షూటింగ్లతో బిజీగా ఉండే గ్లోబల్ స్టార్ ఇటీవల కడపలోని పెద్ద దర్గాను సందర్శించుకున్నారు. 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడి సమీపంలోని విజయదుర్గ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన రాబోయే సినిమా స్క్రిప్ట్ ను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అయ్యప్ప మాలలో దర్గాను దర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ సంగీత దర్శకుడు యార్ రెహమాన్ ఈ దర్గాలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలంటూ 3 నెలల ముందే ఆహ్వానించారని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. ఆయనకు ఇచ్చిన మాట కోసం మాలలో ఉన్నా కూడా ఈ దర్గాకు వెళ్లానన్నారు. ఇందులో తప్పులు పట్టడానికి ఏమీ లేదన్న రామ్ చరణ్ మనసు పవిత్రంగా చేసుకుని వచ్చా అంటూ తెలిపారు. కాగా రామ్ చరణ్ దర్గాను దర్శించుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. అయ్యప్ప స్వాములు రామ్ చరణ్ దర్గా దర్శనను తప్పుపడుతున్నారు. అయ్యప్ప మాలాధరణలో ఉండి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన మెగా హీరో రామ్ చరణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుడు గాంధీ కృష్ణ బుచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి మాల నియమాలకు విరుద్ధంగా బొట్టును తొలగించడమే కాకుండా దర్గాను దర్శించడం ధర్మానికి విరుద్ధమని అన్నారు. రామ్ చరణ్ గారి ఫ్యామిలీ మేఘా కుటుంబం అంటే మాకందరికీ ఎనలేని అభిమానాన్ని మేము చాటుతూనే పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం విషయంలో చాలామంది చాలా సపోర్ట్ చేశాం. కానీ వారికి తెలియకుండానే ఈ యొక్క ధర్మం జిహాదీ పేరు మీద ఏఆర్ రెహమాన్ గారు చేసినటువంటి కుట్రలో భాగంగానే రామ్ చరణ్ గారు వెళ్ళారు. మీరు ఆలోచించి తెలియకపోతే మీ గురుస్వామిని అడిగి మీరు ప్రతిదీ కూడా తెలుసుకొని మీరు దాని విషయంలో స్పందించాలని జేఏసీ మిమ్మల్ని కోరుకుంటుంది. మేము ఒక 5 రోజులు మీకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చాము. మా యొక్క ప్రశ్నలకు మీ యొక్క జవాబు కోసం వెయిట్ చేస్తాము. లేదు అంటే 33 జిల్లాలు, 584 మండలాలు, 12,000 గ్రామాల్లో ఉన్నటువంటి సన్నిధానంలో ఉన్నటువంటి ప్రతి అయ్యప్ప స్వామి స్పందిస్తారు. మీరు ఆలోచించుకోండి. మేము ఇప్పటికైనా తెలిసో తెలియకో జరిగున్నది కనుక ఈ యొక్క ధర్మం విషయాలు మేము కోరుకుంటున్నాం. ధర్మాన్ని కాపాడుతానంటూ ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎం రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ శ్రమిస్తుంటే అదే కుటుంబంలో జన్మించిన రామ్ చరణ్ అందుకు విరుద్ధంగా వ్యవహరించడం విచారకరమని బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. రామ్ చరణ్ బేషరతుగా అయ్యప్ప భక్తులకు యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉధృతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ కోరాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంస్థల ద్వారా మేము ఆల్రెడీ 150 పైన ఆర్గనైజేషన్లు అంతా కూడా కలిసి జేఏసీగా ఏర్పాటు అయింది. ఒకటే బహిరంగంగా వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఒక 5-6 రోజుల తర్వాత మా కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాము. అవసరం అనుకుంటే వాళ్ళ ఇంటిని ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. దయచేసి వెంటనే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పని ఎడల మా కార్యాచరణ చాలా తీవ్రంగా చూపించడానికి సిద్ధంగా ఉన్నాము.
కాగా రామ్ చరణ్ పై విమర్శలకు ఆయన సతీమణి ఉపాసన కొన్నిదెల గట్టి కౌంటర్ ఇచ్చారు. రామ్ చరణ్ అన్ని మతాలను గౌరవిస్తుంటారని చెప్తూ సామాజిక మాధ్యమంలో ఒక పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. దేవుడిపై అవిశ్వాసం అందరినీ ఏకం చేస్తోంది, చిన్నాభిన్నం చేయదంటూ ట్వీట్ చేశారు ఉపాసన. భారతీయులుగా తాము అన్ని మత విశ్వాసాలు, సాంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తామని పేర్కొంది. ఐక్యతలోని తమ బలం ఉందన్న ఉపాసన రామ్ చరణ్ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను ఎప్పుడూ గౌరవిస్తుంటారని రాసుకొచ్చింది. అయితే రామ్ చరణ్ దర్గాని దర్శించుకోవడం కొత్త టర్న్ తీసుకుంది. ఏఆర్ రెహమాన్ చెప్పడం వల్లే తాను దర్గాను సందర్శించుకున్నానని చెప్పడంతో హిందూ ధార్మిక సంస్థలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మతం మారిన రెహమాన్ చెబితే దర్గాకు వెళ్లడమేంటని ప్రశ్నిస్తున్నాయి. ఇతర మతస్థులు మనం చెబితే ఆలయాలను దర్శించుకుంటారా అని నిలదీస్తున్నాయి. ఈ విషయంలో రామ్ చరణ్ చేసింది ముమ్మాటికి తప్పే అంటున్నాయి. మరోవైపు అసలు కడప దర్గా ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయం అనే కొత్త వాదన కూడా ఈ వివాదంలో తెరమీదికి వచ్చింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్ రామ్ చరణ్ వ్యవహారంపై స్పందిస్తూ కడపలో ఉన్నది దర్గా కాదు, వెంకటేశ్వర స్వామి గుడి అన్నారు. దేశంలో మసీదులు, దర్గాలు ఉన్నవన్నీ ఆలయాలని అని అన్నారు. ఏంటంటే కడపలో ఉన్న దర్గా కాదు, అది వెంకటేశ్వర గుడి. అది వెంకటేశ్వర గుడి ఎట్లా చెప్తాను? ఆ పక్కన సత్రాలు ఉంటాయి. ఎక్కడైనా దర్గా పక్కన సత్రాలు ఉంటాయా? నెంబర్ 1. ఆ గుడిని ఆక్రమించి అందులో హిందువులను చంపి దాన్ని దర్గా కింద చేస్తే వెంకటేశ్వరాన్ని తీసుకెళ్లి హనుమంతుడి గుడిలో పెట్టారు. కడపరాయుడు గుడి కడపరాయుడు కాదు, హనుమంతుడు. ఈ దర్గా ఏదైతే ఉందో వెంకటేశ్వరుడు. అదేనా ఈ దేశంలో అలా ఎన్నో దర్గాలు మసీదులుగా ఉన్నవన్నీ గుళ్ళే. కాబట్టి ఎవడైనా ఒక నాన్నకు పుట్టిన హిందూ ఎవడో కూడా మన హిందూ భూమి, ఈ హిందూ భూమిలోనే అందరూ వచ్చారు తప్ప మనం పోయి వాళ్ళ దేశాల్లో మనం లేవు. ఇస్లాం దేశంలో మనం లేవు, ఆ ఒక ముస్లిం దేశంలో లేవు. మన భారతదేశంలో మన ఆలయాలు కూలగొట్టుకొని దర్గాలు కట్టుకున్నారు. మన ఆలయాలు పక్కనే వాళ్ళ యొక్క శరీరాలని పెట్టి దర్గా ఒక మస్జిద్ లాగా కట్టి అన్ని ఒక పెద్ద రాబడి చేశారు తప్ప మన హిందూ ఒక భూమిలోనే వాళ్ళు రావడం. ఇది మన హిందూ భూమి. ఇక రామ్ చరణ్ కు మద్దతుగా నిలిచిన ఉపాసన అయ్యప్ప స్వాములు శబరిమల అయ్యప్ప సన్నిధిలో వావర్ దర్గాను సందర్శించడానికి గుర్తు చేశారు. ఈ విషయంలోని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెలువెత్తుతున్నాయి. వావర్ స్వామి కథ పూర్తిగా కల్పితమని కొందరు కౌంటర్ ఇస్తున్నారు. కానీ కొందరు స్వాములు అయ్యప్ప మాలలో దర్గాన్ని దర్శించుకోవడం తప్పు కాదంటున్నారు. అలాగే దేవాలయాన్ని కూడా ఆలయాలన్నిటికీ కూడా దర్శిస్తున్నామంటే మాల్లో ఉన్నప్పుడు వెళ్తాం, మాల లేనప్పుడు వెళ్తాం. మాల లేనప్పుడు కుదరదు కాబట్టి మాల ఉన్నప్పుడు క్షేత్రాన్ని దర్శించుకుంటూ మనం గమ్యం చేరం. అలాగే ఈ ఒక ఫోటో చూపించి ఈ దేవుడు అంటే మనం వింటాం. అలా కాదు అని చెప్పి అన్నప్పుడే వాళ్ళే అప్పుడు మనం చెప్పారు అనుకోండి, అప్పుడు ఇదంతా లేదు కదండి, అప్పుడు మనం మర్చిపోయి ఇప్పుడు వెళ్ళినప్పుడు రాద్ధాంతం చేయడం తప్పు కదండి. ఫస్ట్ లోనే ఇది సినిమా తీశారు, డబ్బుల కోసం తీశారు. డబ్బుల కోసం తీస్తే తప్పు తీసినప్పుడు మనం ఎందుకు ఖండించలేదండి? మనం ఖండించాలి కదా. అప్పుడు ఖండించుంటే వాళ్ళు ఈ రామ్ చరణ్ వెళ్ళేవాడు కాదు కదా. భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగానే చెప్పుకునే వాళ్ళు మతం పేరుతో రాజకీయం చేయడం సరైంది కాదంటున్న ప్రజాస్వామికవాదులు. మొత్తంగా RRR సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు మరో RRR వివాదంలో చిక్కుకున్నారు. మరి ఈ వివాదం మున్ముందు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.